హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మేము ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయ్యింది. మాకు జస్ట్ నేను గార్డెన్ చూపిద్దామని వచ్చాను. ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేశాను. అండ్ చూద్రి కానీ మొన్న వేసాం కదా మన కార్న్ ప్లాంట్స్, చూడండి ఎంత గ్రో అయినాయో. అండ్ మంచిగా తోటకూర కూడా బాగా పెద్దగా గ్రో అయ్యింది. అండ్ మింట్, బెండకాయలు చూసారా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఇక్కడ బెండకాయలు, ఇవన్నీ బెండకాయలు. ఎంత పెద్దగా గ్రో అయినాయో చూడండి బెండకాయ మొక్కలు. ఇప్పుడు మనకి ఆల్రెడీ మనం ఒక పులుసు కర్రీ కూడా చేసాం దీంతో. అండ్ ఇదిగో చిక్కుడుకాయలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ, చిక్కుళ్ళు కూడా. ఇవన్నీ చిక్కుడు స్టార్ట్ అయింది ఇప్పుడు. ఈ లోపల చూడండి, ఇది ఇవన్నీ బీరకాయ మొక్కలు. మన ఇంకా రావట్లేదు ఎందుకో బీరకాయ. ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ ఎందుకో గాలికి రాలిపోతున్నాయి. ఇవి వచ్చేసరికి బీన్స్ కొన్ని వస్తున్నాయి. మంచిగా మన గార్డెన్ పెద్దగా ప్లాంట్స్ అన్నీ మంచిగా గ్రో అవుతున్నాయి. ఇప్పుడు ఒక హెల్దీ నట్స్ అండ్ డేట్స్ లడ్డు చేసి చూపిస్తున్నాను. ఇది సెసమీ సీడ్స్ అరౌండ్ హాఫ్ కప్కి కొంచెం ఎక్కువ డ్రై రోస్ట్ చేసుకోవాలి ప్యాన్ మీద. సెసమీ సీడ్స్ చాలా మంచిది, ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఇది డ్రై రోస్ట్ చేసుకోవాలి లైట్గా బ్రౌన్ కలర్ అయ్యే వరకు. పక్కన గ్యాస్ని పట్టించుకోవద్దు, క్లీన్ చేసుకుంటున్నాము. ఇలా రోస్ట్ అయ్యాక దీన్ని పక్కకు పెట్టుకుందాము. ఇది వచ్చేసరికి హాఫ్ కప్ క్యాష్యూ నట్స్ అండ్ పిస్టాషియోస్. ఇది కూడా ఒకసారి జస్ట్ ఎక్కువసేపు కుక్ అవ్వకూడదు, ఇలా రాగా కూడా చేసుకోవచ్చు కానీ జస్ట్ ఊరికే రోస్ట్ చేస్తున్నాం. సో ఇందులో వచ్చి ఒక 3/4 కప్ క్యాష్యూ నట్స్ అండ్ 3/4 కప్ పిస్టాషియోస్ వేసాము. అండ్ ఒక హాఫ్ కప్ స్లైస్డ్ ఆల్మండ్స్ యాడ్ చేస్తున్నాను. బేసిక్గా ఇది కొంచెం రోస్ట్ చేయడం వల్ల దీంట్లో ఉన్న ఆయిల్స్ అన్నీ బయటకు రిలీజ్ అయ్యి బాల్ రోల్ అవ్వడానికి ఈజీగా హెల్ప్ అవుతుంది. ఈ పార్ట్ కంప్లీట్లీ ఆప్షనల్, ఫ్రై చేయక్కర్లేకుండా కూడా రాగా కూడా చేసుకోవచ్చు, కావాలంటే స్కిప్ చేయొచ్చు. చూసారా అన్ని నట్స్ మిక్స్ చేసుకున్నాం. దీంట్లో డేట్స్ యాడ్ చేసుకుని బాగా మ్యాష్ చేసుకుని లడ్డూస్ కింద ఫామ్ చేయాలి, చూపిస్తాను. ఇవి డేట్స్ అరౌండ్ 25 డేట్స్ చాప్ చేసాము. మీకు ఈ నట్స్కి ఎన్ని అవసరమైతే అన్ని డేట్స్. ఇదే బేసిక్గా స్వీట్నెస్ని యాడ్ చేస్తుంది, ఇంకెటువంటి స్వీట్ మనం యాడ్ చేయట్లేదు. సో దీన్ని కంప్లీట్లీ మ్యాష్ చేసుకుందాము.
మిక్సీ ఏం చెయ్యక్కర్లేదు, పేస్ట్ లాగా ఆల్రెడీ డేట్స్ సాఫ్ట్ గా ఉన్నాయి. సో జస్ట్ హ్యాండ్ తోనే బ్లెండ్ చేసేసుకోవచ్చు. మీకు ఇన్ కేస్ మీ పిల్లలు తినరు అనుకుంటే ఆ నట్స్ ని ఒకసారి క్రష్ చేసుకుని పౌడర్ ఫామ్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ సాఫ్ట్ డేట్స్ యూజ్ చేశాను. నేను యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ 25 డేట్స్ చాప్ చేసాము. అది కొంచెం డ్రైగా అనిపిస్తుంది. సో నేను ఎక్స్ట్రా ఇంకొక 10 డేట్స్ యాడ్ చేస్తున్నాను. ఇట్లా ఈ సైజ్ బాల్స్ చేసుకోవాలి. బాల్స్ చేయడం చూడండి ఒకసారి. అదిగో అండ్ ఇలా ప్రిపేర్ చేసుకున్న బాల్ని జస్ట్ ఇక్కడ ఒక ప్లేట్లో నేను డ్రై కోకోనట్ ఫ్లేక్స్ తీసుకున్నాను పౌడర్, దాంట్లో రోల్ చేసేసుకుంటే బయట మనకి స్వీట్ స్టాల్లో కొన్న లుక్ వస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇలాగా. అండ్ ఇలా స్టోర్ చేసేసుకోవడమే. ఇది డ్రై కోకోనట్ పౌడర్, ఫ్రెష్ది కాదు. ఫ్రెష్ యూస్ చేస్తే పాడైపోతుంది. అండ్ ఈ స్టెప్ కంప్లీట్లీ ఆప్షనల్, వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు కూడా. చూసారా ఇక్కడ లడ్డు ఎవరు షేప్ చేస్తున్నారో. ఇష్యూ సే హాయ్. Hi. షో హౌ డిడ్ యూ డూ దట్? హౌ డిడ్ యూ ఫార్మ్ ద బాల్స్? Rolling them into the coconut. Oh. How do you eat them, Ishan? I don't know. You don't know? How is it? Good. మా లంచ్ ఇప్పుడే అయ్యింది. ఇదిగో ఈరోజు నేను చేసింది పొటాటో ఫ్రై, రసం, క్యాబేజ్ శనగపప్పు, బీట్రూట్ పొరియల్. నేను ఇప్పుడు కిచెన్కి కొన్ని యూటెన్సిల్స్ తీసుకున్నాను, అవి చూపిస్తాను మీకు. చిన్ని హాల్ చూద్దరు కానీ రండి. ఒక ప్రెషర్ కుక్కర్, ఇది వచ్చి ప్రెస్టీజ్ 3 లీటర్ కుక్కర్, క్లిప్ ఆన్ మోడల్. ఇది ఓపెన్ చేసి చూడండి, ట్రై చేద్దామని తెప్పించాను. ది ఫస్ట్ వన్. అండ్ స్టెయిన్లెస్ స్టీల్లో కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసరికి 5 లీటర్ స్టెయిన్లెస్ స్టీల్. ఇది కూడా క్లిప్ ఆన్ మోడల్ అండ్ మొత్తం స్టెయిన్లెస్ స్టీల్. ఇది ఇలా క్లోజ్ చేసుకోవడమే. వెరైటీగా ఉందని, కుక్కర్స్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కానీ వెరైటీగా ఉందని తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి ఇడ్లీ పాత్ర. ఇంకా సైడ్వి ఫిక్స్ చేయాలి. ఇలా ఓపెన్ స్టెయిన్లెస్ స్టీల్ 5 ప్లేట్స్ది. ఇలా లోపల ఇలా ఉంది. 5 ప్లేట్స్ ఇది. ఇలాగా లోపల జస్ట్ ఇలా పెట్టుకునేది. లైక్ 5 ప్లేట్స్ ఉన్నాయి. సో 30 ఇడ్లీస్ చేసుకోవచ్చు ఒకేసారి మనం. దీంట్లో ఇంకొక బోనస్ ఏంటంటే ఇలా ప్లేట్ ఇడ్లీ వచ్చింది. లైక్ గిన్నెలో కూడా ఇడ్లీ వేసుకుని మనం పెట్టుకోవచ్చు ఎప్పుడైనా ఫన్గా. ఇలా జస్ట్ ఇలా పెట్టుకోవచ్చు. ఈ ఇడ్లీ పాత్ర స్పెషాలిటీ. అండ్ ఇది కంప్లీట్లీ స్టెయిన్లెస్ స్టీల్.
ఇంకా ఇవి ఫిక్స్ చేయాలి. ఇదొకటి మనకి కొత్త ఎడిషన్. అండ్ ఇంకొకటి యాక్చువల్లీ ఈ ప్రెషర్ కుక్కర్స్కి ఈ లిడ్స్ కాకుండా జస్ట్ డైరెక్ట్ మనం ఇలా కర్రీ వండుకోవచ్చు. దీనికి లిడ్స్ కూడా వచ్చినాయి ఎక్స్ట్రా మనకి. నెక్స్ట్ ఒక చిన్న ఆమ్లెట్ ప్యాన్, ఇదొకటి. అండ్ ఒక స్టెయిన్లెస్ స్టీల్ కుక్ సెట్ క్యాల్ప్లో ఉంది. ఇది కూడా 5 లీటర్స్ది. సాంబార్కి కానీ ఏదైనా కర్రీస్ చేయడానికి కూడా బాగుంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇది కాల్ప్లాన్ హార్డ్ అనడైజ్డ్ ఫ్రై పాన్, ఇది కూడా తీసుకున్నాం. సో ఇవన్నీ మనకి ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి ఇందులో కుకింగ్ స్టార్ట్ చేస్తాం. నా పెద్ద హెల్పర్ మొత్తం లడ్డూస్ అన్ని రోల్ చేసేసాడు. అండ్ మధ్యలో ఒక లడ్డు కూడా మింగాడు. హౌ ఇస్ ద లడ్డు ఇష్యూ? Good. When is your birthday? July 9th. Are you excited? Yes. You want to show your birthday gift? Yeah. Show. ఇవి ఆల్మోస్ట్ మీకు పాడవకుండా ఒక 1 మంత్ వరకు ఈజీగా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా లాంగర్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. సో చాలా హెల్దీ పిల్లలకి మనకి కూడా. సో ఇప్పుడు ఈశాన్ టాయ్స్ చూద్దాం. ఇష్యూ షో మీ యువర్ బర్త్డే బేబ్లెట్స్. వాట్ ఆర్ దోస్? The first one is called Scalius. Okay. Then the second one is Goldex Betromont and Galaxy Zootron. Okay. And this one is called Air Knight. Okay. And you have lot of Beyblade toys, right? My top 3 Beyblades are Orpheus. Can you show them? Orpheus. Mm. Gynon. Okay. And Strike Valtryek. Oh, good job. You want to show them how to do it? Yeah. Can you play and show in your stadium? Okay. ఇది బేబ్లెడ్ స్టేడియం. చూసారా? వావ్. This is my first vlog actually. Hope మీకు నచ్చింది అనుకుంటున్నాను. And thank you guys for watching. See you all in another video. Please like, share, and subscribe to our channel, Video at Home.